హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము పీ సిరీస్లో ఉన్న నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుందాము. సో ద ఫస్ట్ వర్డ్ ఈస్ పాలిష్డ్. పాలిష్డ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ మెరుగైన లేదా మెరిసేలా చేసేటువంటి. సో మేడ్ స్మూత్ అండ్ షైనీ బై రబ్బింగ్, లేదా రిఫైన్డ్ ఆర్ ఎలిగెంట్ ఆర్ హైలీ స్కిల్డ్, నైపుణ్యంతో కలిగిన వాళ్ళని కూడా మనం పాలిష్డ్ అని చెప్పొచ్చు. ఇన్ బిహేవియర్ కానీ, ఇన్ స్టైల్ ఆర్ ఇన్ పర్ఫార్మెన్స్. So the example sentence is the table looks beautiful after being polished. So coming to the synonyms, shiny, refined, elegant, sophisticated. Sophisticated అంటే highly skilled or highly mannered, highly behaved, ఒక ప్రాపర్గా ఉండే వెళ్ళి చెప్పచ్చు. సో కమింగ్ టు యాంటనిమ్స్, రఫ్, అన్ఫినిష్డ్, క్రూడ్, అపరిశుద్ధ లేదా సాధారణ స్థాయి, నార్మల్గా ఉండడం, అండ్ అన్రిఫైన్డ్ ఆర్ ద యాంటనిమ్స్. Next word is pollute. Pollute is a verb which means to pollute, like కాలుష్యం చేయడం, పాడు చేయడం, to make environment dirty. So to make air, water, land or environment dirty by adding dirty or harmful by adding waste or chemicals. Sentence, factories pollute the river with chemical waste. Okay. Synonyms, contaminate, contaminate, మలినం చేయడం, మలినం చేయడం. అలాగే డర్టీ అండ్ ఫౌల్, అశుభ్రత, పాయిజన్, ఇవన్నీ సినోనిమ్స్. కమింగ్ టు యాంటనిమ్స్, క్లీన్ చేయడం, ప్యూరిఫై చేయడం, శానిటైజ్ అండ్ రిఫ్రెష్. నెక్స్ట్ వర్డ్ ఇస్ పొల్యూషన్. పొల్యూషన్ అగైన్ సేమ్, అది వర్బ్, ఇది నౌను. సో పర్యావరణంలో హానికర పదార్థాలు కలగడం వల్ల కలిగే కాలుష్యాన్ని మనం పొల్యూషన్, అది వర్బ్, ఇది నౌను. So the presence or introduction of harmful substances into the environment, making it dirty or unsafe anamata. Okay. The word is air pollution is increasing in big cities. పర్యావరణంలోని హానికర పదార్థాల వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది కలుగుతుంది. Synonyms, contamination, అక్కడ contaminate, again the word comes contamination, impurity, toxicity and filth. Filth is మురికి చేయడం, to make dirty. Antonyms, cleanliness, purity, sanitation, sanitize, and here we have sanitation, freshness. Next word is ponder. Ponder is a verb which means deep thinking, లోతుగా ఆలోచించడం. To think about something carefully and deeply before making a decision. So the example word is she pondered over the offer before accepting it. అంటే she thought about it multiple times before making a decision. Synonyms, think over, reflect, contemplate, లోతుగా దాని గురించి ఆలోచించు, deliberate, జాగ్రత్తగా ఆలోచించు. Coming to the antonyms, decide quickly, ignore, neglect, dismiss. Next word is populace. Populace is a noun which means ఒక దేశం లేదా ప్రాంతంలో నివసించే ప్రజలు, the people around, staying around there, జన సమూహం అని చెప్పొచ్చు. The people living in a particular country, area or any place, we call them together as a populace. So దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద గవర్నమెంట్ అనౌన్స్డ్ న్యూ స్కీమ్స్ ఫర్ ద పాపులేస్. జనాలందరికీ కూడా ఒక న్యూ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. సినోనిమ్స్, పీపుల్ అని కూడా మనం పిలవచ్చు, పబ్లిక్ అనొచ్చు, సిటిజన్స్ అనొచ్చు, అండ్ ఇన్హాబిటెంట్స్, నివాసస్తులు అనొచ్చు. సో పాపులేస్కి యాంటనిమ్స్, ఎలైట్, ఉన్నత వర్గం, నాట్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్, దెర్ ఇస్ సమ్ డివిజన్ ఇన్ దట్ అన్నట్టు. రూలర్స్, అంటే దేర్ ఇస్ అ సెపరేషన్ ఆఫ్ పీపుల్. రూలర్స్, అథారిటీస్, మైనారిటీ, దీస్ ఆర్ ద యాంటనిమ్స్. Coming to the next word, which is popular. Popular is an adjective which means famous, ప్రజాదరణ కలిగిన, ప్రాచుర్యం పొందినటువంటి, liked, admired or supported by many people. The example sentence is, this restaurant is very popular among students. Okay. Synonyms, well liked, అనేక మంది ఇష్టపడేటువంటిది, లేదా ఫేమస్ అని చెప్పచ్చు, ఫేవర్డ్ అని చెప్పచ్చు, వైడ్లీ యాక్సెప్టెడ్. Coming to antonyms, which is not so popular, not known, unpopular, disliked, ఎవరో ఇష్టపడినది, అబ్స్క్యూర్. అబ్స్క్యూర్ అనే వర్డ్ ఇప్పటికి మనందరికీ బ్రెయిన్లో నాటుకుపోయి ఉంటుంది, అస్పష్టత లేదా తెలియని వాళ్ళు. ఇగ్నోర్డ్. Coming to the next word, which is again, this is populace.
And now we are going to see about populous, LOUS. Okay, popular is an adjective. Again, this is another word, populous. సో అగైన్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. పాపులేస్ అనేది జన సమూహం అని అంటున్నాము. పాపులస్ అనేది జనసాంద్రత ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం లేదా ఎక్కువగా ఉన్నటువంటి అన్నట్టు మనం చెప్పచ్చు. హ్యావింగ్ లార్జ్ పాపులేషన్ ఆర్ డెన్స్లీ పాపులేటెడ్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే జనసమూహం ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ చెప్పచ్చు. సో ఇది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. హ్యావింగ్ ఏ లార్జ్ పాపులేషన్ ఆర్ డెన్స్లీ పాపులేటెడ్. సినోనిమ్స్ crowded, inhabited, thickly settled or densely populated. Antonyms sparsely populated, చాలా తక్కువ మంది ఉన్నట్టు. Deserted, జనం అనేది లేరు. Uninhabited, నివాసితులు లేరు. అలాగే empty is the antonyms. Next word is portray. Portray is a verb which means వర్ణించడం లేదా చిత్రీకరించడం. To describe, షో ఆర్ రిప్రజెంట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఇన్ అ పర్టిక్యులర్ వే. అది ఆర్ట్ ద్వారా, రైటింగ్ ద్వారా, ఫిల్మ్స్ ద్వారా, ఎనీ విచ్ వేస్ పోర్ట్రే చేయడం. సో ద మూవీ పోర్ట్రేస్ ద హీరో యాజ్ అ ఫియర్లెస్ లీడర్. అంటే ఆ మూవీ ద్వారా దే హ్యావ్ వర్ణించారు ఆ హీరో ఫాదర్ని ఫియర్లెస్ లీడర్గా. సినోనిమ్స్ డెపిక్ట్ చిత్రీకరించడం, డిస్క్రైబ్ వర్ణించడం, రిప్రజెంట్ ఇల్లుస్ట్రేట్ ఉదాహరణతో ఊహాగానాల్లో చూపించడం. పోర్ట్రేకి యాంటనిమ్స్ మిస్రిప్రజెంట్, కన్సీల్ దాచిపెట్టడం, హైడ్, సప్రెస్. నెక్స్ట్ వర్డ్ ఈస్ పోస్టీరియర్. సో పోస్టీరియర్ యాక్ట్స్ యాజ్ అ బోత్ అడ్జెక్టివ్ అండ్ నౌన్. మీన్స్ వెనుక భాగానికి సంబంధించినటువంటిది లేదా నెక్స్ట్ స్టేజ్ తర్వాత పోస్టీరియర్ అని అంటారు. సో లొకేటెడ్ ఎట్ ద బ్యాక్, కమింగ్ లేటర్ ఇన్ టైమ్ ఆర్ ఆర్డర్, తరువాతి. So the example sentence, the injury affected the posterior part of his leg, backside part of his leg, ఆ ఇంజురీ. ఇక్కడ ఫోటో కూడా పెట్టాను చూడండి. సినోనిమ్స్ పోస్టీరియర్కి రేర్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అంటాం కదా. సో వెనుక భాగం, బ్యాక్, లేటర్, సబ్సీక్వెంట్ తర్వాత వచ్చేటువంటి. సో యాంటనిమ్స్ యాంటీరియర్, ఫ్రంట్, ప్రయర్ ముందస్తుగా, అర్లియర్ ముందుగానే జరిగినటువంటి, ఇవన్నీ పోస్టీరియర్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ప్రాక్టికల్. ప్రాక్టికల్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ వాస్తవం. ఓకే, సో కన్సర్న్డ్ విత్ రియల్ సిచ్యువేషన్స్ అండ్ యాక్చువల్ యూజ్ రాదర్ దాన్ థియరీ. ప్రాపర్గా మన కళ్ళ ముందు జరిగేది. ఇట్ ఈస్ సెన్సిబుల్ అండ్ వర్కబుల్, దాన్ని మనం ప్రాక్టికల్ అంటాము. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, she gave a practical solution to the problem. Synonyms useful, realistic, functional జరిగేది, హ్యాండ్స్ ఆన్ అంటే నేరుగా చేసి నేర్చుకునే విధానం డైరెక్ట్గా. యాంటనిమ్స్ థియరిటికల్, ఇంప్రాక్టికల్, అన్రియలిస్టిక్ అనమాట. నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్రియంబుల్. సో ప్రియంబుల్ అనగానే మనందరికీ పాలిటీ సబ్జెక్ట్ గుర్తొస్తుంది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తొస్తుంది, రైట్. విచ్ ఇస్ ఎ నౌన్. బేసిక్గా ప్రియంబుల్ అనేది ఏంటి అంటే ప్రవేశిక అని చెప్పచ్చు, ఇది ఒక ముందు మాట అని చెప్పచ్చు. ఓకే, ఒక ముఖ్య ఉద్దేశాన్ని వివరించే ప్రారంభ భాగాన్ని ప్రియంబుల్ అంటాం. అన్ ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద పర్పస్ ఆర్ ఇంటెంట్ ఆఫ్ ఎ డాక్యుమెంట్. ఒక లా కానీ, ఒక స్పీచ్ కానీ, ఒక కంటెంట్కి ఒక ముందు మాట. ప్రియంబుల్. ద స్పీచ్ స్టార్టెడ్ విత్ ఎ షార్ట్ ప్రియంబుల్. అంటే ముఖ్య ఉద్దేశాన్ని చెప్పారు ఆ స్పీచ్ ముందు ప్రియంబుల్తో స్టార్ట్ చేశారు. సినోనిమ్స్ దీనికి ఇంట్రొడక్షన్, ప్రిఫేస్ మన టెక్స్ట్ బుక్స్లో చూస్తూ ఉంటాం, ప్రొలాగ్ ఆరంభ వాక్యాలు, ఓపెనింగ్ స్టేట్మెంట్. ఇలాంటి క్యాచీ వర్డ్స్ యూస్ చేస్తే స్పీచెస్లో వీ విల్ బీ వెరీ ఎఫెక్టివ్ స్పీకర్. యాంటనిమ్స్ కన్క్లూజన్, ఎపిలాగ్. ప్రొలాగ్ అండ్ ఎపిలాగ్ ఇస్ అ last statement. Okay, afterward is also the antonym. Next word is precision. So precision is a noun which means the certainty అని చెప్పచ్చు, లైక్ ఖచ్చితత్వం లేదా సరిగ్గా ఉండడం, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఎగ్జాక్ట్, యాక్యురేట్ లేదా కేర్ఫుల్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద సర్జన్ పర్ఫార్మ్డ్ ద ఆపరేషన్ విత్ గ్రేట్ ప్రెసిషన్ లేదా గ్రేట్ యాక్యురసీ అని చెప్పచ్చు. Synonyms accuracy, exactness, correctness, and
కేర్ఫుల్నెస్. కమింగ్ టు ద యాంటనిమ్స్, ఇన్యాక్యురసీ, ఇంప్రెసిషన్, కేర్లెస్నెస్, వేగ్ అంటే కూడా మనం చెప్పాము అస్పష్టత, వేగ్నెస్. నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్రిఫరెన్స్. ప్రిఫరెన్స్ ఈజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ దట్ లైక్లీనెస్ అండ్ ఇష్టం, మన ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఏ గ్రేట్ లైకింగ్ ఫర్ వన్ ఆప్షన్ ఓవర్ అదర్స్, లేదా చాయిస్ బేస్డ్ ఆన్ లైకింగ్ అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, క్యాండిడేట్స్ కెన్ స్టేట్ దేర్ ప్రిఫరెన్సెస్ ఫర్ ఎగ్జామ్ సెంటర్. ప్రిఫరెన్స్ అనేది మనందరికీ తెలిసే. సినోనిమ్స్, చాయిస్, లైకింగ్, ఇంక్లైనేషన్, ఆసక్తి, మొగ్గు చూపించడం, ప్రయారిటీ. కమింగ్ టు యాంటోనిమ్స్, డిస్లైక్, అవర్షన్, ఇండిఫరెన్స్, రిజెక్షన్. నెక్స్ట్ వర్డ్ ప్రిమోనిషన్. సో ప్రిమోనిషన్ ఈజ్ ఎ నౌన్ which means ముందస్తు హెచ్చరిక. A strong feeling or warning that something usually bad is going to happen. ఏదో జరగబోతోంది, జాగ్రత్తగా ఉండమని చెప్పే హెచ్చరికని మనం ప్రిమోనిషన్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, షీ హ్యాడ్ ఎ ప్రిమోనిషన్ దట్ సంథింగ్ బ్యాడ్ వుడ్ హ్యాపెన్. తనకి ముందస్తు హెచ్చరిక అనేది అనిపించింది. సినోనిమ్స్, ఫోర్ వార్నింగ్, ఇంట్యూషన్. ఇంట్యూషన్ అనేది మనకి తెలుసు వర్డ్, అంతర్గత భావం, అనుభూతి, ఆ ఫీలింగ్. ప్రిసెంటిమెంట్, ముందస్తు భావన. హంచ్, ఏదో జరుగుతుందనే ఒక అనుమానం మైండ్లో. మరి దీనికి యాంటనిమ్స్, సర్టెనిటీ, అష్యూరెన్స్, సర్ప్రైజ్, అన్అవేర్నెస్. ఖచ్చితమైన భావం కాకుండా దానికి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ప్రిపాండరెన్స్. సో ప్రిపాండరెన్స్ ఈజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ ఎక్కువ మోతాదులో, అంటే లేదా అధిక సంఖ్యలో లేదా ఎక్కువ ఇంపార్టెన్స్ కలిగి ఉండడం, దాన్ని ప్రిపాండరెన్స్ అంటాం. ఇట్స్ ఎ నౌన్. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ గ్రేటర్ ఇన్ నంబర్ లేదా క్వాంటిటీ లేదా ఇంపార్టెన్స్లో లేదా ఇన్ఫ్లుయెన్స్లో. ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ద ప్రిపాండరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అగెయిన్స్ట్ ద అక్యూజ్డ్. అధిక మోతాదులో ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఈజ్ ఫర్ దిస్ ఎవిడెన్స్ అక్యూజ్డ్కి అగెనెస్ట్గా దొరికింది. సినోనిమ్స్, డామినెన్స్, మెజారిటీ, సుపీరియారిటీ, ప్రివలెన్స్. విస్తృతంగా ఉండడం, ఎక్కువగా ఉండడం. సో దెర్ ఈజ్ ఎ ప్రిపాండెన్స్ ఆఫ్ ఎవిడెన్స్. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే లేకపోవడం. ప్రిపాండెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే చాలా కావాల్సినంత ఎక్కువగా ఉంది. యాంటనిమ్స్, మైనారిటీ, ఇన్ఫీరియారిటీ, స్కేర్సిటీ, ఇన్సిగ్నిఫికెన్స్, కొరత, అల్పసంఖ్య అని చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్రెరోగేటివ్. సో ప్రెరోగేటివ్ ఈజ్ ఎ నౌన్ విచ్ ఈజ్ స్పెషల్ రైట్ లేదా ప్రత్యేక హక్కు. A special right or privilege belonging to a particular person, group or authority. Example word is, if it is the manager's prerogative to make the final decision. Ante it's the manager having the special right to make the decision. Synonyms, privilege, right, authority, entitlement. Antonyms, restriction, prohibition, disadvantage or obligation. Next word is presumptuous. Presumptuous. So presumptuous is an adjective which means మర్యాద లేకుండా రూడ్గా ప్రవర్తించడం, హద్దులు దాటి ప్రవర్తించడం. So overconfident or rude in a way that shows disrespect, taking too much for granted. Example, it was presumptuous of him to speak without permission. అది అతనికి ఒక మర్యాద లేకుండా ప్రవర్తించిన విధానం. ఏంటి? టు హిమ్, ఆఫ్ హిమ్ టు స్పీక్ వితౌట్ పర్మిషన్. సో arrogant, synonyms arrogant, ఓవర్ కాన్ఫిడెంట్, ఇంపర్టినెంట్ అన్నా కూడా వితౌట్ రెస్పెక్ట్. audacious, ఆ బోల్డ్నెస్, ఆ ధైర్యంగా ముందుకెళ్ళిపోవడం, without thinking anything or without being rude. So with being rude. Antonyms, humble, modest, సౌమ్యంగా ఉండడం, respectful, reserved. Okay. Next word is pretend. Pretend is a verb which means act చేయడం, నటించడం. సో నిజం కాని విషయాన్ని నిజంలా చూపించడం. To behave as if something is true when it is not. To make them believe.
ఎగ్జాంపుల్ సెంటెన్స్, హీ ప్రిటెండ్ టు బీ అస్లీప్. నిద్రపోకపోయినా నిద్రపోయినట్టు నటిస్తున్నాడు. సినోనిమ్స్, యాక్ట్, ఫీన్ నకిలీగా చూపించడం, మేక్ బిలీవ్, షామ్. షామ్ ఇస్ ఆల్సో మేకింగ్, ఫాల్సిఫైయింగ్. యాంటనిమ్స్, బీ జెన్యూన్, రివీల్, కన్ఫెస్, బీ ఆనెస్ట్. Next word is prevalent. Prevalent is also a word which we generally use in our daily conversations. This is an adjective. విస్తృతంగా ఉండటం లేదా ఎక్కువగా ఉండటం. Existing widely or commonly at a particular time or place. Survive అయింది ఆ టైం. సో మొబైల్ ఫోన్ అడిక్షన్ ఇస్ ప్రివలెంట్ అమాంగ్ టీనేజర్స్. అది ఎక్కువగా ముందుకు ప్రబలింది. సో సినోనిమ్స్, కామన్, వైడ్ స్ప్రెడ్, ఎక్కువగా వ్యాపించింది. ప్రివెయిలింగ్, రైఫ్, ఎక్కువగా ఉన్న. యాంటనిమ్స్, రేర్, అరుదైన. అన్కామన్, చాలా సాధారణం. స్కేర్స్, తక్కువగా ఉండడం. ఐసోలేటెడ్, ఒంటరిగా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ప్రివెంటివ్. ప్రివెంటివ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ముందుగానే అడ్డుకొనడం. ఇంటెండెడ్ టు స్టాప్ సంథింగ్ బ్యాడ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, ఆపడం ముందుగానే, ప్రికాషనరీగా. ఎగ్జాంపుల్ వర్డ్ ఈజ్ వ్యాక్సినేషన్ ఈజ్ ఎ ప్రివెంటివ్ మెజర్ అగెయిన్స్ట్ డిసీజెస్. అంటే అవి రాకుండా ముందుగానే మనల్ని కాపాడుతుంది వ్యాక్సినేషన్. సినోనిమ్స్, ప్రికాషనరీ, ప్రొటెక్టివ్, ప్రొఫిలాక్టిక్. సో ప్రొఫిలాక్టిక్ ఈజ్ ఆల్సో నివారణాత్మకమైన. సేఫ్ గార్డింగ్. కమింగ్ టు యాంటనిమ్స్, క్యూరేటివ్, కరెక్టివ్. ప్రివెంటివ్ మెజర్ అంటే ముందస్తుగా, కరెక్టివ్ అంటే జరిగిపోయిన దాన్ని సరిదిద్దడం, కరెక్టివ్ మెజర్. రెమీడియల్, పరిష్కారాత్మకమైన. రియాక్టివ్, ఇవన్నీ యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఇస్ ప్రిన్సిపల్. ఏఎల్ ఇది ప్రిన్సిపల్. సో ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ అడ్జెక్టివ్. విద్యా సంస్థ లేదా పాఠశాలకు ఒక ప్రధాన అధికారిని మనం ప్రిన్సిపల్ అంటాం. ద హెడ్ ఆఫ్ ఎ స్కూల్ ఆర్ అన్ ఇన్స్టిట్యూషన్, లేదా మోస్ట్ ఇంపార్టెంట్ లేదా మోస్ట్ మెయిన్ అన్నట్టు చెప్పచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద ప్రిన్సిపల్ అడ్రస్డ్ ద స్టూడెంట్స్ ఇన్ ద అసెంబ్లీ. సినోనిమ్స్, మెయిన్, ప్రధానమైన, చీఫ్, ముఖ్యమైన, ప్రైమరీ, ఫోర్మోస్ట్ లేదా డైరెక్టర్. యాంటనిమ్స్, మైనర్, చిన్న, సెకండరీ, అన్ఇంపార్టెంట్. నెక్స్ట్ హియర్ కమ్స్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్. Principle acts as a noun. That is PAL, this is PLE. So which means the మూల సిద్ధాంతం లేదా నైతిక విలువలు, ఫండమెంటల్ ట్రూత్, రూల్ ఆర్ బిలీఫ్ ఆర్ ఎ వాల్యూ దట్ గైడ్స్ బిహేవియర్ ఆర్ థింకింగ్. ఒక సిద్ధాంతాలు, ప్రిన్సిపల్స్. ఆనెస్టీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్ లైఫ్. సినోనిమ్స్, రూల్, నియమం, లా, చట్టం, డాక్ట్రైన్, సిద్ధాంతం, ఎథిక్, నైతిక విలువలు. యాంటనిమ్స్, ప్రాక్టీస్, ఎక్సెప్షన్, వయలేషన్, కాంప్రమైజ్, ఇవన్నీ కూడా ప్రిన్సిపల్కి ఆపోజిట్. నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్రోయాక్టివ్ విచ్ ఈజ్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ముందుగానే చర్యలు తీసుకునే లేదా పరిస్థితి రాకముందే స్పందించే ఆ విధంగా. సో జస్ట్ లైక్ వీ హ్యావ్ రెడ్ దిస్ వర్డ్ ప్రివెంటివ్, ఇంచుమించుగా మనకి అదే వర్డ్ వస్తుంది, ప్రోయాక్టివ్. సో టేకింగ్ యాక్షన్ ఇన్ అడ్వాన్స్ టు ప్రివెంట్ ప్రాబ్లమ్స్. ప్రోయాక్టివ్గా ఉండడం, స్పాంటేనియస్గా ఉండడం. ఆర్ క్రియేట్ ఆపర్చునిటీస్ రాదర్ దాన్ రియాక్టింగ్ లేటర్, ముందస్తుగానే చర్యలు తీసుకోవడం. ఏ ప్రోయాక్టివ్ అప్రోచ్ హెల్ప్స్ అవాయిడ్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్. సినోనిమ్స్, ఇనిషియేటివ్ టేకింగ్, ఫార్వర్డ్ థింకింగ్, ప్రివెంటివ్, ప్రిపేర్డ్, ముందుగానే తయారీగా ఉండడం. రాదర్ దాన్ రియాక్టింగ్ లేటర్. యాంటనిమ్స్, రియాక్టివ్, సంఘటన జరిగిన తర్వాత స్పందించడం. ప్యాసివ్, ఇన్యాక్టివ్, అన్ప్రిపేర్డ్. నెక్స్ట్ వర్డ్ ఇస్ ప్రోబ్. ప్రోబ్ ఇస్ ఎ నౌన్ అండ్ వర్బ్గా వర్క్ చేస్తుంది. లోతుగా పరిశీలించడం లేదా దర్యాప్తు చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం. సో టు ఇన్వెస్టిగేట్ ఆర్ ఎగ్జామిన్ సంథింగ్ డీప్లీ ఆర్ అండ్ కేర్ఫుల్లీ. సో ద పోలీస్ డిసైడెడ్ టు ప్రోబ్ ద మ్యాటర్ ఫర్దర్. పోలీస్ ఏమని డిసైడ్ చేశారంటే మ్యాటర్ని ఇంకా డీప్గా డిస్కస్ చేయాలని
డిసైడ్ అయ్యారు. సినోనిమ్స్ ఇన్వెస్టిగేట్, ఎగ్జామిన్, ఇంక్వైర్ విచారించడం, ఎక్స్‌ప్లోర్ అన్వేషించడం. కమింగ్ టు యాంటోనిమ్స్ ఇగ్నోర్, నెగ్లెక్ట్, ఓవర్‌లుక్, అస్యూమ్. Next is prodigious. So prodigious is an adjective which means asadharanamaina, extremely large in size, amount, degree or extraordinary in ability. So example sentence is the project required a prodigious amount of effort. చాలా అత్యంత అసాధారణమైన శక్తి మనకి ఈ ప్రాజెక్ట్‌కి కావాలి. సో సినోనిమ్స్ ఎనార్మస్, ఇమ్మెన్స్, ఎక్స్ట్రార్డినరీ, ఫినామినల్. కమింగ్ టు యాంటోనిమ్స్ స్మాల్, ఆర్డినరీ, ఇన్సిగ్నిఫికెంట్ అండ్ మీడియాకర్. మీడియాకర్ అంటే నార్మల్‌గా ఉండడం, ఆర్డినరీ వేలో ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్రాడిజీ. సో ప్రాడిజీ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ అసాధారణమైనటువంటి ప్రతిభ కలిగిన వ్యక్తి. చిన్న వయసులోనే దే హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్, వాళ్ళని ప్రాడిజీ అంటాం. A person, especially a young one, who shows extraordinary talent or ability. Those people we call them as prodigy. So, example, he's a mathematical prodigy because he's very good at maths. Synonyms genius, whiz, అత్యంత నైపుణ్యం గల వ్యక్తి, వండర్, ఫినామినన్, అసాధారణ ప్రతిభ గల వ్యక్తి. Antonyms ordinary person, average, mediocre, non-entity. Okay. Next word is profess. Profess acts as a verb which means బహిరంగంగా ప్రకటించడం లేదా స్పష్టంగా చెప్పడం. To openly declare, claim or state something లేదా to affirm one's belief or feeling. Example sentence, he professed his love for her. తను ఓపెన్గా చెప్పాడు బహిరంగంగా. Synonyms declare, claim, assert, అబోవ్ అన్న కూడా బహిరంగ ఒప్పుకోవడం, దృఢంగా చెప్పడం గట్టిగా. సో ప్రొఫెస్కి యాంటనిమ్స్ డినై, డిస్క్లెయిమ్, తనకు సంబంధం లేదని చెప్పడం, కన్సీల్, హైడ్. నెక్స్ట్ వర్డ్ ఇస్ ప్రోగ్నోసిస్. సో ప్రోగ్నోసిస్ యాజ్ అన్ నౌన్ విచ్ మీన్స్ ముందస్తు అంచనా. ప్రెడిక్షన్ అబౌట్ ద లైక్లీ అవుట్కమ్ ఆఫ్ ఎ డిసీజ్ సిచ్యువేషన్ లేదా ఒక ఫ్యూచర్ ఈవెంట్ గురించి ముందుగా అంచనా వేయడం. సో ద డాక్టర్ గేవ్ ఎ పాజిటివ్ ప్రోగ్నోసిస్, ఒక పాజిటివ్ అంచనాని మనకి ఇచ్చారు. సినోనిమ్స్ ఫోర్కాస్ట్, ప్రెడిక్షన్, అవుట్లుక్, ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ యాంటనిమ్స్ సర్టెనిటీ అంటే ఒక అంచనా కాకుండా ఒక సర్టెన్ నిశ్చయం, డయాగ్నోసిస్, అలాగే ఫ్యాక్ట్, రియాలిటీ. నెక్స్ట్ ఈజ్ వీ హ్యావ్ ప్రొలిఫరేట్. ప్రొలిఫరేట్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ వేగంగా పెరగడం లేదా విస్తృతంగా వ్యాపించడం. టు ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఇన్ నంబర్ ఆర్ స్ప్రెడ్ క్విక్లీ. ఎగ్జాంపుల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హ్యావ్ ప్రొలిఫరేటెడ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సినోనిమ్స్ మల్టిప్లై, ఎక్స్పాండ్, ఇంక్రీజ్ ర్యాపిడ్లీ లేదా స్ప్రెడ్ అవ్వడం, వ్యాపించడం. యాంటనిమ్స్ decrease, decline, reduce, diminish. Okay. Next word is promiscuous. Promiscuous is an adjective. So promiscuous is an adjective which means having just casual relationships with many people. విచక్షణ లేకుండా అనేక మందితో సంబంధాలు కలిగి ఉంటే వాళ్ళు మనం promiscuous అంటాము. సో he was criticized for his promiscuous behavior. Okay. Synonyms indiscriminate, unselective, casual, loose. Antonyms selective, restrained, తనని తను కంట్రోల్గా ఉండడం, రిస్ట్రిక్టెడ్గా ఉండడం. ఫెయిత్ఫుల్, డిసర్నింగ్. డిసర్నింగ్ మీన్స్ విచక్షణతో కలిగి ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ ప్రామిసింగ్. ప్రామిసింగ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఆశాజనకమైన, షోయింగ్ సైన్స్ ఆఫ్ ఫ్యూచర్ సక్సెస్ ఆర్ ఇంప్రూవ్మెంట్. She has a promising career ahead of her. Synonyms hopeful, encouraging, bright, likely to succeed.
యాంటనిమ్స్ అన్‌ప్రామిసింగ్, హోప్‌లెస్, డిస్కరేజింగ్, బ్లీక్. బ్లీక్ అంటే ఆశ అనేది లేకుండా ఉండటం. నెక్స్ట్ వర్డ్ ఇస్ ప్రమోషన్. ప్రమోషన్ యాక్ట్స్ యాస్ ఎ నౌన్. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి లేదా పదవి పెరగడం లేదా ప్రచారం చేయడం ప్రమోషన్స్ అంటూ ఉంటాం. 2 మీనింగ్స్ ఉన్నాయి. అడ్వాన్స్‌మెంట్ టు ఎ హైయర్ పొజిషన్ ఆర్ ర్యాంక్ ఎస్పెషల్లీ ఇన్ జాబ్ లేదా ద యాక్ట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఆర్ ఎంకరేజింగ్ ద సేల్ ఆర్ పాపులారిటీ ఆఫ్ సంథింగ్. షీ గాట్ ఎ ప్రమోషన్ ఆఫ్టర్ 2 years ఆఫ్ హార్డ్ వర్క్. ఎగ్జాంపుల్. సినోనిమ్స్ అడ్వాన్స్‌మెంట్ ఉన్నత స్థాయికి పదోన్నతి, ఎలివేషన్, అప్‌గ్రేడ్, పబ్లిసిటీ. యాంటనిమ్స్ డిమోషన్, రిడక్షన్, నెగ్లెక్ట్, సప్రెషన్. నెక్స్ట్ వీ హ్యావ్ ప్రోన్. ప్రోన్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ సులభంగా ప్రభావితం, ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం. ఓకే. లైక్లీ ఆర్ ఇన్క్లైన్డ్ టు డూ సంథింగ్, వల్నరబుల్ ఆర్ ఈజీలీ ఎఫెక్టెడ్. చేయడానికి మొగ్గు చూపేటువంటిది. చిల్డ్రన్ ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్. అంటే వాళ్ళకి ఈజీగా అంటుకుంటాయి అన్నమాట. సినోనిమ్స్ లైక్లీ, ఇన్క్లైన్డ్, వల్నరబుల్ సులభంగా ప్రభావితం, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాయి. ససెప్టబుల్. ఓకే. యాంటనిమ్స్ రెసిస్టెంట్ అంటే ఈజీగా వాళ్ళకి అవ్వదు, దే కెన్ రెసిస్ట్. ఇమ్యూన్, అన్లైక్లీ అండ్ ప్రొటెక్టెడ్. నెక్స్ట్ వీ హ్యావ్ ప్రూఫ్. ప్రూఫ్ అనేది నౌన్గా వర్బ్గా వర్క్ చేస్తుంది. ఆధారం లేదా సాక్ష్యం. ఎవిడెన్స్ ఆర్ ఫ్యాక్ట్స్ దట్ షోస్ సంథింగ్ ఈస్ ట్రూ. ప్రూఫ్కి ఎగ్జాంపుల్, దెర్ ఈస్ నో ప్రూఫ్ టు సపోర్ట్ ద క్లెయిమ్. ఇప్పుడు మేము చేసిన ఎలిగేషన్కి దెర్ ఈస్ నో ప్రూఫ్ టు క్లెయిమ్. సినోనిమ్స్ ఎవిడెన్స్, కన్ఫర్మేషన్, టెస్టిమోనీ, వెరిఫికేషన్. నెక్స్ట్ వీ హ్యావ్ యాంటనిమ్స్ డిస్ప్రూఫ్, రెఫ్యూటేషన్, డౌట్, అన్సర్టైనిటీ. నెక్స్ట్ ప్రొపెల్. ప్రొపెల్ అనేది వర్బ్ విచ్ మీన్స్ ముందుకు నెట్టడం లేదా ముందుకు సాగేందుకు ప్రేరేపించడం. టు పుష్, డ్రైవ్ ఆర్ ఫోర్స్ సంథింగ్ ఫార్వర్డ్ లేదా ఆన్వర్డ్. ద ఇంజిన్ ప్రొపెల్స్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఫార్వర్డ్. ఇంజిన్ మన ఎయిర్ క్రాఫ్ట్ని ముందుకు నెట్టేలా ప్రేరేపిస్తుంది. సినోనిమ్స్ పుష్, డ్రైవ్, థ్రస్ట్ అన్నా కూడా త్రోయడం. ఇంపెల్ ప్రేరేపించడం. యాంటనిమ్స్ పుల్ బ్యాక్, రిస్ట్రెయిన్, హాల్ట్ ఆపేయడం, హోల్డ్ బ్యాక్. నెక్స్ట్ వీ హ్యావ్ ప్రొఫైలాక్టిక్. ప్రొఫైలాక్టిక్ ఇందాక పైన వర్డ్ వచ్చింది మనకి సినోనిమ్స్లో. సో ప్రొఫైలాక్టిక్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ అండ్ నౌన్ విచ్ మీన్స్ ముందస్తు నివారణ. ప్రివెంటివ్, ఇంటెండెడ్ టు ప్రివెంట్ డిసీజ్ ఆర్ ప్రాబ్లమ్స్ బిఫోర్ దే అకర్. సో వ్యాక్సినేషన్ ఈజ్ ఎ ప్రొఫిలాక్టిక్ మెజర్ అగేన్స్ట్ సీరియస్ డిసీజెస్. ఇది ఆల్రెడీ మనం చదివాం ప్రివెంటివ్ వర్డ్లో. సినోనిమ్స్ ప్రివెంటివ్, ప్రొటెక్టివ్, ప్రికాషనరీ అండ్ డిఫెన్సివ్. యాంటనిమ్స్ క్యూరేటివ్, రెమీడియల్, థెరపెటిక్. ఓకే. ఇవన్నీ తర్వాత రియాక్షన్ వేరు, జరగక ముందు చర్యలు తీసుకోవడాన్ని ప్రొఫిలాక్టిక్ అంటాం. నెక్స్ట్ ప్రొపింక్విటీ. సో ప్రొపింక్విటీ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ దగ్గరతనం లేదా సన్నిహిత్యం. నియర్నెస్ ఇన్ ప్లేస్, టైమ్, రిలేషన్షిప్ ఆర్ ఫెమిలియారిటీ. తెలిసి ఉండడం లేదా దగ్గరతనం, చనువు. సో ద ప్రొపింక్విటీ ఆఫ్ ద స్కూల్ టు హర్ హౌస్ మేడ్ డైలీ ట్రావెల్ ఈజీ. ఆ దగ్గరతనం వల్ల తనకి ట్రావెలింగ్ ఈజీ అయింది. సినోనిమ్స్ ప్రాక్సిమిటీ సమీపం, నియర్నెస్ క్లోజ్నెస్, ఎడ్జెసెన్సీ పక్క పక్కనే ఉండటం. యాంటనిమ్స్ డిస్టెన్స్, రిమోట్నెస్, సెపరేషన్, ఐసోలేషన్. నెక్స్ట్ వీ హ్యావ్ ప్రొపీషియేట్. సో ప్రొపీషియేట్ యాక్ట్స్ యాజ్ అన్ వర్బ్ విచ్ మీన్స్ శాంతింపచేయడం, కోపాన్ని తగ్గించడం. టు అపీజ్ ఆర్ పాసిఫై సమ్వన్ ఎస్పెషల్లీ బై డూయింగ్ సంథింగ్ టు ప్లీజ్ దెమ్. ఏదైనా ఒక యాక్ట్ ద్వారా వాళ్ళని కోపాన్ని తగ్గించడం, వాళ్ళని పాసిఫై చేయడం. ఎగ్జాంపుల్, ఏన్షియంట్ రిచువల్స్ వర్ పర్ఫార్మ్డ్ టు ప్రొపీషియేట్ ద గాడ్స్. దేవుని ప్రసన్నం చేసుకోవడానికి, దేవుని శాంతపరచడానికి ఏన్షియంట్ రిచువల్స్ అనేవి ఉండేవి. సినోనిమ్స్ అపీజ్, పాసిఫై, ప్లెసేట్ ఇస్ ఆల్సో శాంతిపరచడం. కన్సీలియేట్, ఓకే, సర్ది చెప్పడం, సర్దుబాటు చేయడం. నెక్స్ట్ యాంటనిమ్స్ ప్రొవోక్ చేయడం, ఇరిటేట్ చేయడం, ఎన్రేజ్ కోపం తెప్పించడం, యాంటగొనైజ్. యాంటగొనైజ్ అన్నా కూడా వ్యతిరేక భావం చూపించడం.
నెక్స్ట్ వీ హ్యావ్ ప్రపోజల్. ఆబ్వియస్లీ వీ నో ప్రపోజల్ నౌన్ విచ్ మీన్స్ ప్రతిపాదన, ఒక ప్లాన్, సజెషన్ లేదా ఒక ఆఫర్ని ముందుకు పెట్టడం. ఫర్ కన్సిడరేషన్, ఫర్ అప్రూవ్ చేయమని మనం ప్రపోజల్ పెట్టడం. ద కమిటీ అప్రూవ్డ్ ద న్యూ డెవలప్మెంట్ ప్రపోజల్. సినోనిమ్స్ సజెషన్, ప్లాన్ లేదా ఆఫర్. యాంటోనిమ్స్ రిజెక్షన్, రెఫ్యూజల్, అపోజిషన్, విత్డ్రాల్. నెక్స్ట్ వీ హ్యావ్ ప్రొట్రూడ్. ప్రొట్రూడ్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ ముందుకు వచ్చినటువంటి. టు స్టిక్ అవుట్ ఆర్ ఎక్స్టెండ్ బియాండ్ అ సర్ఫేస్ ఆర్ లిమిట్, అంటే ఒక సర్ఫేస్ ఆర్ లిమిట్ నుంచి బయటికి వచ్చేసేయడం, తొలుచుకొని. ద నెయిల్, ఎ నెయిల్ ప్రొట్రూడ్ ఎ నెయిల్ ప్రొట్రూడెడ్ ఫ్రమ్ ద వుడెన్ ప్లాంక్. సినోనిమ్స్ స్టిక్ అవుట్, ప్రొజెక్ట్, ఎక్స్టెండ్, బల్జ్, ఉబ్బి బయటికి రావడం. యాంటోనిమ్స్ రిసీడ్, విత్డ్రా, సింక్, రిట్రీట్, వెనక్కి తగ్గిపోవడం. నెక్స్ట్ వీ హ్యావ్ పగ్నాషియస్. సో పగ్నాషియస్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ గొడవ పడే స్వభావం, అగ్రెసివ్గా ఉండడం, దూకుడుతో ఉండడం. ఈగర్ ఆర్ క్విక్ టు ఆర్గ్యూ లేదా ఫైట్ ఆర్ క్వారల్ ఆర్ వెరీ అగ్రెసివ్. హిస్ పగ్నాషియస్ యాటిట్యూడ్ ఆఫెన్ లెడ్ టు అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్. తన దూకుడు స్వభావం అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్కి లీడ్ చేస్తుంది. సినోనిమ్స్ అగ్రెసివ్, కంబాటివ్, క్వారల్సమ్, గొడవ పడే స్వభావం, బెలిజరెంట్, కయ్యానికి కాల్దువ్వడం. యాంటోనిమ్స్ పీస్ఫుల్, కామ్, ఎమియబుల్, స్నేహపూర్వకమైన, నాన్ వైలెంట్. నెక్స్ట్ వీ హ్యావ్ ప్యూపిల్స్. సో ప్యూపిల్స్ అనేది నౌన్ విచ్ మీన్స్ విద్యార్థులు లేదా శిష్యులు. స్టూడెంట్స్ ఆర్ లెర్నర్స్ ఎస్పెషల్లీ ఇన్ అ స్కూల్, వాళ్ళని మనం ప్యూపిల్స్ అంటాం. సో ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద లెసన్ క్లియర్లీ టు హర్ ప్యూపిల్స్. సినోనిమ్స్ స్టూడెంట్స్ని, లెర్నర్స్ని, డిసిపుల్స్ శిష్యుల్ని, ట్రైనీస్ ఆర్ సెంటర్ ఆఫ్ ద ఐని, మన ఐలో ఉండే మధ్య భాగాన్ని కూడా మనం ప్యూపిల్ అంటాం. అది మీనింగ్ కూడా ఉంది. సో కమింగ్ టు యాంటోనిమ్స్, ఆబ్వియస్లీ లెర్న్, విద్యార్థులకి చదువు చెప్పే వాళ్ళే ఆపోజిట్ వర్డ్స్ అవుతారు కదా, టీచర్స్, ఇన్స్ట్రక్టర్స్. నెక్స్ట్ వర్డ్ వీ హ్యావ్ పర్జ్. పర్జ్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ అండ్ నౌన్ విచ్ మీన్స్ శుభ్రపరచడం లేదా తొలగించడం. టు రిమూవ్ ఆర్ గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ అన్వాంటెడ్, హార్మ్ఫుల్ ఆర్ ఇంప్యూర్ లేదా టు క్లెన్స్, దాన్ని పర్జ్ అంటాము. ద కంపెనీ డిసైడెడ్ టు పర్జ్ కరప్ట్ అఫీషియల్స్ ఫ్రమ్ ద సిస్టమ్. సో కరప్ట్ అఫీషియల్స్ని తొలగించేసింది కంపెనీ. సినోనిమ్స్ క్లెన్స్, ఎలిమినేట్, ఎక్స్పెల్, ఎరాడికేట్, నిర్మూలన చేయడం. యాంటోనిమ్స్ రిటైన్, నిలుపుకోవడం, స్టేయింగ్ దెమ్, మేకింగ్ దెమ్ బ్యాక్. కీప్, ప్రిజర్వ్, మెయింటైన్. నెక్స్ట్ వర్డ్ వీ హ్యావ్ పర్వ్యూ. పర్వ్యూ అనేది నౌన్ అనమాట, అంటే ఆ పరిసరం లేదా పరిధిని పర్వ్యూ అంటాము. ద రేంజ్, స్కోప్ ఆర్ లిమిట్స్ ఆఫ్ అథారిటీ, రెస్పాన్సిబిలిటీ ఆర్ అండర్స్టాండింగ్, అంటే మీ పరిసరాల్లో ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీని మనము పర్వ్యూ అని చెప్పచ్చు. ఎడ్యుకేషన్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అథారిటీలోకి ఎడ్యుకేషన్ అనేది వస్తుంది, వాళ్ళ పరిధిలోకే వస్తుంది. సినోనిమ్స్ స్కోప్, రేంజ్, జ్యూరిస్డిక్షన్, అధికార పరిధి, డొమైన్. యాంటోనిమ్స్ ఎక్స్క్లూజన్, లిమిటేషన్, అవుట్ సైడ్ లేదా ఇర్రిలవెన్స్, సంబంధం లేనటువంటి. నెక్స్ట్ వీ హ్యావ్ ఫైనల్ వర్డ్ పజిల్డ్. పజిల్డ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ గందరగోళంతో ఉన్న. సో కన్ఫ్యూజ్డ్ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ సంథింగ్ క్లియర్లీ. షీ లుక్డ్ పజిల్డ్ బై ద సడన్ చేంజ్ ఇన్ ప్లాన్. తను కన్ఫ్యూజన్, గందరగోళంలో ఉంది. సినోనిమ్స్ కన్ఫ్యూజ్డ్, పెర్ప్లెక్స్డ్. పెర్ప్లెక్సిటీ కూడా మనం చూసాం ఈ వర్డ్, ఇకమక్కగా ఉండటం. బ్యాఫిల్డ్, బివిల్డర్డ్ కూడా ఒక పజిల్డ్ మోడ్లో ఉండడం అన్నమాట. యాంటోనిమ్స్ క్లియర్, సర్టైన్, కాన్ఫిడెంట్, కంపోజ్డ్, స్థిరంగా, కామ్గా ఉండడం, సెటిల్డ్గా. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ పీ సిరీస్లో పీ లెటర్తో ఉన్నటువంటి సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఏవైతే బ్లాక్ బుక్లో మోస్ట్ ఇంపార్టెంట్వి ఉన్నాయో అవన్నీ పీ సిరీస్ కంప్లీట్ చేస్తాము. సో ఇంకా నెక్స్ట్ కొన్ని
లెటర్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోతాయి. సో, ఆఫ్టర్ దట్ వీ కెన్ స్టార్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లేదా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లేదా ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ సీరీస్ అనేది స్టార్ట్ చేసుకో. థ్యాంక్ యూ సో మచ్.